అటువంటి గొప్ప మహనీయుడు భారతదేశంలో జన్మించినందుకు ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాల ప్రతినిధులు కూడా ఇటువంటి వ్యక్తి మా దేశంలో జన్మించలేదు, ఆ వ్యక్తిని మా దేశానికి రండి అని ఆ చికాగో నగరం నుండి ప్రతి దేశం ప్రతినిధులు ఆహ్వానించారంటే అటువంటి మహనీయుడు మన భారతదేశంలో జన్మించడం. వారు చికాగో నగరంలో ప్రసంగించిన తర్వాత భారతదేశంలో కూడా పర్యటించి ఇంకా అసమానతను, అభివృద్ధికి ఆమె దూరంగా ఉన్న వర్గాలన్నిటిని కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని, ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధికి ఆమెడ దూరంగా ఉన్నారో వారికి సేవ చేస్తే సాక్షాత్తు ఆ భగవంతుడికి సేవ చేసే అనే యొక్క గొప్ప ఆలోచనతో మానవ సేవే మాధవ సేవగా తన యొక్క జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద గారు. ఈరోజు వారి యొక్క మార్గం మనందరికీ కూడా ఆలోచన చేసే పరిస్థితి మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు. కాబట్టి వారు ప్రవచనాలతోనే ఆగకుండా వారి గురువుని స్మరించుకుంటూ రామకృష్ణ పరమహంస గారి అడుగు జాడల్లో రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసి అనేక మంది పేద బలహీన వర్గాలని ఆదుకున్న వ్యక్తి స్వామి వివేకానంద గారు. వారు మన మధ్యలో లేకపోయినా 162వ జయంతిని జరుపుకుంటున్నామంటే ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళ పేర్లు ఎవరికి గుర్తులేవు, గాని ఈ ప్రపంచం గురించి, ఈ దేశం గురించి తన యొక్క జీవితాన్ని త్యాగం చేయబట్టే ఆయనకి మనందరి హృదయాల్లో అస్థిర స్థానం సంపాదించుకున్న మహనీయుడు స్వామి వివేకానంద గారు. కాబట్టి వారి యొక్క జయంతోత్సవాల్లో మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే ఇందాక మహనీయులు పెద్దలు చెప్పారు వారి యొక్క విగ్రహాన్ని, స్వామి వివేకానంద గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పగానే ఎంతో గొప్ప హృదయంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో స్వామి వివేకానంద గారి నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇదే స్థానంలో ఏర్పాటు చేయడంలో మనందరం కంకణబద్దులు కావాలని కోరుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.